జై గురుదేవ్ దత్తాత్రేయాయ నమః. బాబా చెప్పిన కథల్లో మాట తీరు అనే కథను ఇప్పుడు విందాం. ఒక మహారాజు వేటకు వెళ్ళాడు. ఒక మృగాన్ని తరుముకుంటూ అరణ్యంలో చాలా దూరం వెళ్ళాడు. పరివారం అంతా దూరమయ్యారు. దారి తెలియలేదు. ఇంతలో అక్కడ ఒక చెట్టు క్రింద ఒక గుడ్డివాడు కూర్చుని ఉండటం చూశాడు రాజు. తన పరివారం తనను వెతుక్కుంటూ ఆ దారిలో వెళ్ళారేమో అడుగుదామనుకుని రాజు ఆ గుడ్డివాడి వద్దకు వెళ్ళి, నాయనా, ఈ వైపుగా ఎవరైనా వెళ్ళిన శబ్దం నువ్వు విన్నావా? నీకేమైనా తెలుసా అని అడిగాడు. లేదు అని అన్నాడు గుడ్డివాడు. కొంతసేపటికి మంత్రి ఆ దారిలో వచ్చి గుడ్డివాడితో, సోదరా, ఇటువైపు ఎవరైనా వచ్చారా అని అడిగాడు. లేదు అన్నాడు గుడ్డివాడు. ఇంకొంతసేపటికి సేనాపతి వచ్చి, ఒరే మూర్ఖుడా, ఇటువైపు ఎవరైనా రావటం నీవు గుర్తించావా అని గద్దిస్తూ అడిగాడు. లేదు అని జవాబిచ్చాడు గుడ్డివాడు. మరికొంతసేపటికి ఒక సైనికుడు వచ్చి, ఒరే గుడ్డి వెధవా, ఈ దారిని ఎవరూ రాలేదా అని అడిగాడు. లేదు అన్నాడు గుడ్డివాడు. చివరకు రాజపురోహితుడు వచ్చి, తమ్ముడు, ఇటువైపు ఎవరూ రాలేదా అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ గుడ్డివాడు, బాబు, ఈ దారిలో మొదట రాజు, తర్వాత మంత్రి, తర్వాత వెళ్ళిన కాసేపటికి సేనాపతి, ఆ తర్వాత సైనికుడు వెళ్ళారని చెప్పాడు. గుడ్డివాడకు వాళ్ళు ఎవరనేది తెలీదు. అయితే అందరూ అడిగిన ఒకే ప్రశ్న, కానీ మాట తీరు వేరు. దాన్ని బట్టి ఆ అంధుడు వారి వారి అధికారాలను, స్వభావాలను గుర్తించగలిగాడు. మాట తీరును బట్టి లోకంలో మనుషుల స్వభావాన్ని నిర్ణయించవచ్చుననేదే ఈ కథలోని నీతి. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే లింగ పురాణ కథల్ని, చందమామ కథలను వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.